welcome to Team for Life Spaces Real Estate Guru, powered by Anvita Group, Vasavi Group, tsnews.tv, Reg TV, regnews.in. హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కునే వారికైనా ఇన్వెస్ట్మెంట్కైనా రియల్ మార్కెట్ ట్రెండ్స్ను ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమమే రియల్ ఎస్టేట్ గురు. మీరు ప్రీ లాంచ్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేవలం టీఎస్ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలని మాత్రమే ఈ షోలో మేము పొందుపరుస్తున్నాం. మీకు ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా 9030034591కి వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు బెస్ట్ ఆప్షన్ సజెస్ట్ చేస్తారు. అలాగే డిజిటల్ మీడియాలో regnews.in మరియు రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రియల్ మార్కెట్కు సంబంధించిన తాజా విశేషాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మా ఈ రియల్ ఎస్టేట్ గురు షో ముఖ్య లక్ష్యం ఏంటంటే మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. గత కొన్నేళ్ల నుంచి క్షుణ్ణంగా గమనిస్తే ఇళ్ల కొనుగోలుదారుల్లో 3 రకాల బయ్యర్లు ఉన్నారు. ఒకరిదేమో సొంతింటి కల, మరొకరిది స్వార్థపూరిత ఆలోచన. తమకు తామే తోపని, చట్టం తమకు చుట్టమని, గవర్నమెంట్ తమ చెప్పు చేతుల్లో ఉందనే భ్రమల్లో రియాలిటీలో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మూడో రకమేమో స్టేటస్ సింబల్ కోసం వెంపర్లాట పడుతూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 రకాల బయ్యర్లకు హైదరాబాద్ రియాలిటీలో ఇన్వెస్ట్ చేసి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. మరి వీరెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు? ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఇలాగే ఉంటుందా అనే సందేహం మీకు రావచ్చు. అయితే మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీ లాంచుల్లో ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాన్ని కొనేవారి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు తప్ప రెగ్యులర్ పేమెంట్ మెథడ్లో కొన్న వారికి పెద్దగా ఇబ్బందులు లేవు. మరి రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. ప్లాటు, ఫ్లాటు, విల్లా వీటిలో ఏది కొనాలన్నా మాటలు కాదు. కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు పూర్తిస్థాయి రీసెర్చ్ చేశాకే కొనాలి. గత కొంతకాలంగా హైదరాబాద్ రియాల్టీలో మోసపోయిన కొందరు బయ్యర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని కొనే బయ్యర్లను 3 రకాలుగా వర్గీకరించొచ్చు. కొందరేమో అల్పాదాయ మధ్యతరగతి బయ్యర్లైతే మరికొందరేమో సెల్ఫిష్ ఆలోచనలతో తమ సుఖసంతోషాల కోసం పర్యావరణం గురించి కూడా పట్టించుకోకుండా 111 జీవో వంటి ప్రాంతాల్లో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాలను కొనుక్కుంటుంటారు. ఇంకొందరేమో సమాజంలో స్టేటస్ సింబల్ కోసం గోల్ఫ్ ప్లాట్లను సైతం ప్రీలాంచుల్లో కొంటున్నారు. ఫలానా గోల్ఫ్ ప్రాజెక్టులో కొన్నామంటేనే ప్రీలాంచులో కొన్నారు అన్న విషయం మిగతా వారికి తెలిసిపోతుంది. మరి అలాంటి వారికి స్టేటస్ సింబల్ ఏముంటుంది? ఇప్పటికైనా గోల్ఫ్ ప్లాట్స్ కొనేవారు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలి. మొదటి రకం బయ్యర్ల విషయానికొస్తే హైదరాబాద్లో ఎలాగైనా సొంతిల్లు కొనుక్కోవాలని భావించే మధ్యతరగతి బయ్యర్లు. ఎప్పటికైనా నగరంలో తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని కోరుకునేవారు. కాకపోతే బయట చూస్తేనేమో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, తమ వద్దనేమో అంత సొమ్ము లేదు. మరెలా? మార్కెట్లో ఉన్న ధర ప్రకారం ప్లాట్ కొనలేని వారంతా ఏం చేస్తున్నారంటే ఎవరైనా తక్కువ రేటుకే ప్లాట్స్ అని ఇస్తాము అంటే ముందు వెనక చూసుకోకుండా అతను కడతాడా లేదా అని అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లి ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని కొంటున్నారు. తమ కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బిల్డర్ ఎప్పుడు కడతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత గానీ వీళ్లకి అసలు విషయం అర్థం కావట్లేదు. అప్పుడు బిల్డర్ని చేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అతను తప్పించుకోకుండా తిరగడం స్టార్ట్ చేస్తున్నాడు. కింది సిబ్బందితో ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఇదే విధంగా సాహితీ, జయా గ్రూప్, భువనతేజ వంటి సంస్థల ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ని కొనుగోలు చేసి ప్రజలు లబోదిబోమంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇలాంటి వారంతా ప్రభుత్వం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చెయ్యాలని ప్రాధేయపడుతున్నారు. ఇక రెండో రకం బయ్యర్లకు నిబంధనలతో పని ఉండదు. ఉదాహరణకు 111 జీవోలో అక్రమ కట్టడం అని తెలిసినా, అందులో అనుమతులు రావని తెలిసినా కొనేస్తున్నారు. వీరంతా చదువుకున్నవారే, బడాబడా వ్యాపారులు, వృత్తుల్లో ఉన్నవారే. అయినా వీరికి పర్యావరణం గురించి పట్టింపులుండవు. భవిష్యత్తు తరాలు అంధకారమయం అవుతున్నాయే అనే సోయ కూడా వీరికి ఉండటం లేదు. చట్టం తమ చుట్టూ అనుకుంటున్నారు. డబ్బుతో ఎలాంటి వారి నోరైనా మూయించవచ్చని భావిస్తున్నారు. ఈ సమాజాన్ని తామెంతో ఉద్ధరిస్తున్నామనే అపోహలో ఉంటారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వారంతా తామంతా ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారి స్వార్థపూరిత తెలివి తక్కువ నిర్ణయం వల్ల జంట జలాశయాలు భవిష్యత్తులో మురుగు కాసారాలుగా మారిపోయే ప్రమాదం ఉందని తెలుసు. అయినా తాము సంతోషంగా ఉంటే చాలనే సెల్ఫిష్ ఆలోచనలతో ధర తక్కువైన ఏకైక కారణంతో అక్రమ విల్లాల్ని కొంటున్నారు. అసలు హైదరాబాదులో పర్యావరణాన్ని నాశనం చేసేది ఇలాంటి చదువుకున్న కొనుగోలుదారులే అని గుర్తుంచుకోండి. మూడవ రకం బయ్యర్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. వీరికి సమాజంలో స్టేటస్ కావాలి. తాము ఇతరుల కంటే భిన్నం అనే ఫోజులిస్తుంటారు. కానీ గోల్ఫ్ ప్లాట్స్ని మాత్రం ప్రీలాంచుల్లో కొంటుంటారు. అంటే రేటు తక్కువుంటే చాలు, వెనక్కా ముందు చూడకుండా కొనేస్తారు. బిల్డర్ ఎలాంటి సేల్ అగ్రిమెంట్ రాసిస్తున్నాడో చూడరు. అందులో ఎవరు సంతకాలు పెట్టారో తెలుసుకోరు. అసలు వారికి సంతకం పెట్టే అర్హత ఉందా లేదా అని కూడా కనుక్కోరు. అలాగే హైదరాబాదులో ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని కొనుగోలు చేసి అవి రిజిస్టర్ కాక నేటికీ కొందరు బయ్యర్లు ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక లోలోపల మదనపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రీలాంచుల్లో అక్రమ ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు కొనకుండా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు అని గుర్తుంచుకోండి. హైదరాబాద్లో మీరు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లో నివసించాలని అనుకుంటున్నారా? అయితే మీరేమాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి కొల్లూరుకు విచ్చేయాల్సిందే. ఈ ఏరియా ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్, ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్, అందులో పొందుపరిచే ఎమ్యూనిటీస్ను చూస్తే మీరేమాత్రం ఆలస్యం చేయకుండా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంతకీ అది ఏ ప్రాజెక్ట్, ఎక్కడ కడుతున్నారు? ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకోసం. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్వితా ఇవానా. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతోండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు
హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. కొర్లూరులో బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఏదంటే మీరేమంటారు? అన్వితా ఇవానే కదా? ఎస్, ఈ ప్రాజెక్ట్ లొకేషన్, ఆ ఏరియా స్పెషాలిటీస్, టోటల్ కమ్యూనిటీ డిజైన్, ఆకర్షణీయమైన ఎలివేషన్స్, అందులో పొందుపరిచిన ఎమ్యూనిటీస్, ఇలా మొత్తం కలిపి 13 ఎకరాల్లో 6 టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజ్లో 15 అంతస్తుల ఎత్తులో 2 టవర్లను కడుతుండగా సెకండ్ ఫేజ్లో 36 అంతస్తులవి 4 టవర్లను నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తుంది. మొదటి ఫేజ్లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు 390. 14 మరియు 15 అంతస్తుల్లో 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్ని కూడా డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ను డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ను 44,000 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. హైదరాబాద్లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడర్న్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ అన్వితా గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్లను, సీటింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత, ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ట్రెండ్స్ని నగరవాసులకు అందించాలన్న కృత నిశ్చయంతో అన్వితా గ్రూప్ టెర్రస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్లో ల్యాండ్స్కేప్స్ని, సీటింగ్ ఏరియాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత, ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాదులో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం 1 నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో నియోపోలిస్కి వెళ్లొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లా పాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు. హైదరాబాద్లో అత్యుత్తమ ఇల్లుండాలనే కలను నిజం చేసుకోవాలని భావించే వారి కోసం మియాపూర్లో ముస్తాబవుతున్న బ్యూటిఫుల్ ప్రాజెక్టే టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ నైలా. రెరా అనుమతి పొందిన ఈ అల్ట్రా మోడ్రన్ స్కై స్క్రేపర్లో నివసించడం అంటే మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్ట్ను సమకాలీన డిజైన్, వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ లగ్జరీ టవర్లలో 1,200 చదరపు అడుగుల నుంచి 1,800 చదరపు అడుగుల్లో 2.5, 3 BHK ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. మరి ఈ స్టోరీని చూస్తే మీరేమాత్రం లేట్ చేయకుండా నైలాలో ఫ్లాట్ కొనుక్కుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటోన్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్.
మరి టీమ్4 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్4 నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి. అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ రెండు వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశము నైలాలో ఉంది. లొకేషన్ పరంగా చూస్తే టీమ్4 నైలా సూపర్ ఏరియాలో ఉంది. నగరం మొత్తానికి ప్రయాణం చేసేందుకు ఎలాంటి సమస్యలు లేని ప్రాంతంలో ఉంది. సౌకర్య పరంగాను, రక్షణ పరంగాను అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని గుర్తుంచుకోండి. నైలా నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కేవలం 4 నిమిషాల దూరంలో ఉండగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి వర్క్ హబ్లు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్ 1 నిమిషంలో వెళ్ళిపోవచ్చు. మరి ఇన్నిన్ని ప్రత్యేకతలు కలిగిన టీమ్4 లైవ్ స్పేసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నైలా ప్రాజెక్టులో నేడే మీకు నచ్చిన ఫ్లాట్ను బుక్ చేసుకోండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్, అందులో యువత కోసం ఆధునిక స్విమ్మింగ్ పూల్, పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎంత బావుందో. ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్, వ్యాయామశాల, స్పా, మెడిటేషన్ రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కోవర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులకు నైలా నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అటు మమతా ఆసుపత్రి, ఇటు మియాపూర్, నిజాంపేట్, కేపీహెచ్బీ కాలనీలోని హాస్పిటల్స్కి ఇట్టే వెళ్లిపోవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. లుల్లు మాల్, ఫోరం మాల్, జిఎస్ఎం మాల్, జివిఆర్, మిరాజ్ సినిమాస్, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ థియేటర్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ, ఉషా ముళ్లపూడి హాస్పిటల్కి 20 నిమిషాల్లో, గచ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ వాసవి సరోవర్ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీ మధ్యలో ఉండే కుకట్పల్లిలో సుమారు 21 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలుసుకుంటే ఆ తర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు.
హైదరాబాద్లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 2530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు ఉంటుంది. 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్ సైజ్ విషయానికి వస్తే 1280 నుంచి 2895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపు అడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో డిజైన్ చేసిన 3 క్లబ్ హౌస్ ని సుమారు 97,000 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన సమస్త లగ్జరీ సదుపాయాల్ని పొందుపరిచారు. వాసవి సరోవర్లో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్మెంట్ విల్లాల్ని డిజైన్ చేశారు. నిర్మాణ పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టులో మీకు నచ్చిన ఫ్లాట్ను బుక్ చేసుకోండి. మీ పిల్లా పాపలతో ఆనందంగా గడపండి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవం గల వాసవి గ్రూప్ హైటెక్ సిటీకి చేరువలో వాసవి సరోవర్ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటంటే ఇక్కడ నుంచి ముంబై హైవే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2.5 కిలోమీటర్లలో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కూకట్పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్పేట్, పంజగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్లకు అంతే ఈజీగా రాకపోకల్ని సాగించవచ్చు. వాసవి సరోవర్లో నివసించే వారికి సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు అన్నీ కూడా అత్యంత సమీపంలో ఉంటాయి. ప్రతి ఫ్లాట్కు గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. స్వచ్ఛమైన వెలుతురు రావటం వల్ల నివాసితులు జీవనాన్ని ఆనందంగా గడపచ్చు. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో కానీ, కూకట్పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి.
మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షో మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavalli signing off. Bye bye.